గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన నష్టం, ఈ ప్రభుత్వంలో జరుగుతోన్న అభివృద్ధి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో హైలైట్ అయిన అంశాలు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన నష్టానికి భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మూడింతల స్పీడ్ తోటి రాష్ట్రం ప్రగతి సాధిస్తోంది అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాష్ట్రానికి అన్ని విధాల కేంద్రం సహకరిస్తోంది అన్నారు. ఈ 6 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు, ప్రారంభమైన ప్రాజెక్టు వివరాలను కూడా స్పష్టం చేశారు ఆయన. అమిత్ షా పర్యటనలో హైలైట్ అయిన మరో అంశం విపత్తు. 2024లో రాష్ట్రాన్ని పెను విపత్తు నుంచి ఎన్డీఏ కాపాడింది అన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ మళ్లీ గెలిచి ఉంటే విపత్తు ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విపత్తు నుంచి ఏపీ ప్రజలను కాపాడగలిగామన్నారు పవన్ కళ్యాణ్. The disaster management is a crucial thing. When state was about to go into disaster, NDA came into, in previous elections, all of us came together. We saved the state. జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. From becoming to create another man-made disaster of previous governance, and we came out of it. విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చి ఉంటుంది, ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం. ఇవన్నీ గడచిన 5 ఏళ్లలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇప్పుడు మూడింతల వేగంతో పనిచేస్తూ నిధులిస్తున్నామన్నారు. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं, इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. 7 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అమిత్ షా. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు సాయం అందించామన్నారు. అమరావతికి హడ్కో ద్వారా 27,000 కోట్లు అందిస్తున్నామన్నారు. 2028 కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है. 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. और पोलावरम
जो कि लाइफलाइन है आंध्र प्रदेश की। मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा। కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ లాంటి కీలక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయన్నారు. ఏపీకి చేయాల్సిన అతిపెద్ద సాయం మరొకటి ఉందంటూ అమిత్ షాను చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. Sir, only one thing I want to request you, apart from financial, all these things you have seen now, Godavari, Krishna, we are able to link it to rivers. We wanted to link Godavari to Penna, Polavaram to Banakacharla. If we won't do now, we may not do forever. Cost of excavation and it is impossible in future to complete. So my request to Honorable Prime Minister, find a way. We are also working, even different models we are working, public-private partnership also. Then private partners will, one or two private partners will help and government will invest. Finally, we will repay that money, wealth will be created. So that is one project I am requesting Honorable Home Minister to help us.